సభ్యులకు కమిషనర్ కు మధ్య తారాస్థాయిలో వివాదం కొనసాగింది. తన వార్డ్ అయిన వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఎలా ప్రారంభిస్తారని కౌన్సిలర్ ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంటని మున్సిపల్ కమిషనర్ ను 38వ వార్డ్ కౌన్సిలర్ సావిత్రమ్మ నిలదీశారు. దీనిపై ఆవేశానికి గురైన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, నీ కింద పనిచేసే ఉద్యోగిని కాదు, నీకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు అంటూ మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా మహిళా కౌన్సిలర్ సావిత్రమ్మపై దురుసుగా మాట్లాడారు. మనందరం కూడా మిగతా ఉంది. ఇక రానున్న రోజుల్లో ఎంత చేసుకోవడానికి గౌరవ సభ్యులకు గౌరవ కౌన్సిలర్స్ బట్టి ప్రయారిటైజ్ చేసుకుని ఆ పనులను ఇది సమంజసం కాదని మూకుమ్మడిగా కౌన్సిలర్లు కమిషనర్ పై ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్లో కౌన్సిలర్లను అవమానించిన కమిషనర్ నిరంజన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని మొత్తం కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రజల చేత ఎన్నుకబడిన కౌన్సిలర్లమైన మాకు ప్రోటోకాల్ పాటించకుండా అగౌరవంగా వర్తిస్తూ అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ప్రోటోకాల్ తప్పకుండా పాటిస్తామని దురుసుగా ప్రవర్తించిన తీరుపై కౌన్సిల్ సభ్యులకు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప క్షమాపణలు చెప్పారు. చూస్తున్నాం తప్ప ఏదో మిమ్మల్ని అడ్డు చేయాలని చెప్పేసి మీ అందరి మొదలు నేను సారీ చెప్పడం పని చేస్తున్నాం, నిజాయితీ పని చేస్తున్నాం, చేయించుకోండి తప్ప ఈ విధంగా ఒక వ్యక్తిగత మీకు ఈ విషయం మీకు చాలా క్లారిటీ తెలుసు. సో టార్గెట్ చేయడం కూడా బాగుండదన్నా. సో నువ్వు అటెండ్ అయినా నేను నీకు సారీ చెప్తాను. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ఎవరైనా అట్టయితే టీం తరఫున రెడీ టు సే. సో ఎవరికి మేము ఆ విధంగా జరగదని మేము ఆశీర్వదిస్తున్నాం. ఆ విధంగా జరగకుండా చూస్తున్నాం తప్ప ఏదో మిమ్మల్ని అడ్డు చేయాలని చెప్పేసి